జనగామ జిల్లా దేవరుప్పల మండలం దేవరుప్పల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముదిరాజు సంఘం ముదిరాజు మహాసభ మండల అధ్యక్షులు నర్ర సోమశేఖర్ గారితో ఉన్నాము. వారు సత్యమణి గారు ఉప సర్పంచ్ గారు కూడా కొనసాగుతున్నారు ఈ మేజర్ గ్రామ పంచాయతీలో. ఇక్కడ ముదిరాజులకు ఎటువంటి గత ప్రభుత్వంలో ఎటువంటి సౌకర్యాలు కల్పన జరిగింది, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి వారికి బీమా విషయంలో కావచ్చు, వారికి కుల వృత్తులను కాపాడే విషయంలో గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయంతో వారి మాటలు నాటి తెలుసుకుని. నమస్కారం సోమశేఖర్ గారు. నమస్కారం సార్. మీరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు, మండల ముదిరాజు సంఘం మహాసభ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సార్, మీ కుల వృత్తుల పట్ల గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరుగుతుందంటారు? కుల వృత్తుల విధానంగా అండి, గతంలో జరిగిన పార్టీ విధాన ప్రకారంగా చూస్తే చాలా మేలు జరిగింది మాకు. ఒక చేప పిల్లల విషయమే కానీ, ఒక ఆర్థిక సహాయమే కానీ చాలా వరకు మెరుగు జరిగింది. ఈ పార్టీ విషయంలో అన్న దాని మీద చూసుకుంటే ఎలాంటి లబ్ధి లేదు. ఓ చేప పిల్లలు లేవు, ఓ సభ్యుడు అకస్మాత్తుగా జరిగిపోతే ఎలాంటి లబ్ధి లేకుండా పోయింది. ఎందుకంటే ఇలాంటి నీచమైన రాజకీయాలు ఎక్కడ చూడలేదండి. అదే బీఆర్ఎస్ అన్న దాని మీద ఎన్ని రకాలుగానో ఆదుకున్నది. సభ్యులను చాలా వరకు సంతోషకరంగా ఆ పిల్లలు మాకు చేయూతనిచ్చింది. ఈరోజు ఆ సభ్యులు చేప పిల్లల కోసమే కానీ, ప్రతి ఒక్క అకస్మాత్ మరణమే కానీ ఎలాంటి మాకు లబ్ధి లేదండి ఈ పార్టీ విషయంలో. చాలా వరకు కుల వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డా సార్. ఇప్పుడున్న ప్రస్తుతంతో రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత ఈ చెరువులు కుంటలు కూడా కబ్జాలకు గురైనాయి. మీ జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఇప్పటి వరకన్నా దాని మీద కుంటల విషయంలో కానీ ఏదేమి కానీ అక్కడ నీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలాంటి కాలువల విధానమైనా కానీ అక్కడ నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో కెనాల్ కాలువలే కానీ చెర్లు నింపుకొని చేప పిల్లలు వేసుకొని చాలా లబ్ధి చెందిన విధానం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కాలువలో కూడా నీటి చుక్క లేకుండా అయిపోయింది. వాళ్ళు మాట్లాడే మాటలే తీరే కానీ చేసిన విధానం ఎలాంటిది లేదు మాకు. ఇప్పటికైనా చెర్లలో నీళ్ళు ఇచ్చి చేప పిల్లలు ఇచ్చి ముదిరాజులను ఎంత తొందరగా ఆదుకుంటే అంత బాగుంటుందనే దాని మీద కోరుకుంటున్నాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ముదిరాజులకు వారి కుల వృత్తుల కాపాడే విషయంలో కావచ్చు, కార్మికులకు ఏదైతే కులం వృత్తి మీద ఆధారపడే వాళ్ళకు ఇన్సూరెన్స్ సదుపాయం కావచ్చు, వాళ్ళకు ఫిష్ మార్కెట్ సదుపాయం కావచ్చు, ఇంకా మీకు ఔత్సాహికంగా మీకు ఎదగడానికి లోన్ల విషయంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించింది గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం మాకు ఓ సైకిల్ విధానంగా చేపలు అమ్ముకోవడం జరిగేది. అలాంటి కష్టకాలంలో ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓ వెహికల్స్, ఓ ఎక్సెల్లే కానీ, ఓ టాటా ఏసీలే కానీ, ఓ సుమోలే కానీ ఇలాంటి అన్నదాని మీద ఇచ్చి చేపలు అమ్ముకోవడానికి వృత్తి కల్పించింది. ఓ ఫిషర్ మార్కెట్లే కానీ అక్కడక్కడ మొత్తంలో బయట అమ్ముకోవడానికి ఓ కాంటాలు, ఓ చేపల డబ్బా ఇలాంటి అన్నదాని మీద చాలా వరకు మేలు చేసిందని. ఈరోజు చూసుకుంటే కనీసం కాంట కాదు కదా, ఆ బాటు వేయడానికి కూడా ఎలాంటి అవకాశాలు లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం మీద ఏమైనా డిమాండ్లు పెట్టారా? మీరు మండల అధ్యక్షులుగా ఉన్నారు. మీ డిమాండ్ల సాధన కోసం మీరు ఎలాంటి పోరాటాలు సిద్ధమవుతుంది మీ ముదిరాజు మహాసభ? మేనండి, మాకు కావలసింది మా వృత్తి విధానంగా కొట్లాడుతున్నాం. ఫస్ట్ మా వృత్తి విధానంగా మాకు సహాయ సహకారాలు చేయండి అని కొట్లాడుతున్నాం. తదుపరి మాకు చాలా వరకు ఎప్పుడు చూడు బీద కుటుంబాలుగానే పరిగణిస్తున్నారు. మాకు బీసీ డి నుండి ఏలోకి మార్చడానికే మాకు ముఖ్యమైన పాయింట్. మాకు అది చేస్తే చాలా వరకు మాకు ఒక విధానాన్ని మీరు చేసిన పరిగణనలో చూసుకుంటాం. మాకు చాలా వరకు ఈ డి నుంచి ఏకు మారిస్తే మా పిల్లలకే కానీ ప్రతి ఒక్క దానికి మాకు ఒక ఆదాయ పరంగా కానీ, ఒక జాబ్ పరంగా కానీ మేము ఒక మేలు పొందిన వారం అవుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని
ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ రిజర్వేషన్లు అంటే బీసీ-డీలో ఉన్నారు, ఇప్పుడు బీసీ-ఏకు మార్చాలని మీరు ఎప్పటి నుంచో పోరాటాలు కొనసాగిస్తున్నారు. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి న్యాయం జరిగింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఏమైనా మీరు ప్రతిపాదన పెడుతున్నారా? అప్పుడు కూడా అదే డి నుంచి ఏకు మార్చాలన్న దాని మీద పోరాటంలో ఉన్నాం. వాళ్ళు చేసేంత వరకు సహాయ సహకారాలు అందించుకుంటూ మేలు చేసుకుంటూ వచ్చారు. ఇకనైనా మాకు డి నుంచి ఏకు మారవాలనే కోరుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎలాంటిది మాకు స్పందన లేదు. ఇక్కడ డి నుంచి ఏకు మారడానికి, రిజర్వేషన్ మార్పు కావడానికి మీకు మీరు అంటే ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో, మీరు ఎందుకు మీ డిమాండ్లు ప్రాధాన్యం ఏమిటి? డి నుంచి ఏకు మారడానికి మాకు ఎలాంటిది అన్న దాని మీద మాకు ఒక రాజకీయ పరంగానే కానీ, మాకు పిల్లల భవిష్యత్తు పరంగా కానీ ఎలాంటి లబ్ధి లేదు. మాకు డి నుంచి ఏకు మారిస్తే మాకు ఒక లబ్ధి పరంగానే కానీ, రాజకీయ పరంగా కానీ, మాకు ఒక సీట్ల విధానంగా మాకు ఒక అవకాశం కల్పించాలన్న దాని మీద కోరుకుంటున్నాం. కానీ ముదిరాజు గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరిగిందంటారు? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరుగుతుందంటారు? ఎలాంటి న్యాయం లేదండి. గతంలో మేము చెప్తున్నాం కదా, ఒక వెహికల్స్ విధానం కనుక చేప పిల్లల విధానంగానే కానీ మాకు లబ్ధి చెందింది. కానీ 1NP కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటిది మాకు లబ్ధి లేదు. చాలా వరకు మా దృష్టికి ముదిరాజులు కావచ్చు, బెస్తలు కావచ్చు, ఈ చెరువు కుంటల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. చాలా వరకు కుంటల చెరువులు కూడా కబ్జాకు గురైనవి. మాకు ఏ ప్రభుత్వాలు కూడా మాకు దాని మీద స్పష్టత కానీ, మాకు భద్రత కానీ కల్పిస్తలేవని కూడా మా దృష్టికి ముదిరాజు కులవృత్తి సంఘాలు కావచ్చు, బెస్త సంఘాలు మా దృష్టి తీసుకొచ్చారు. దీనిపై మీ పోరాటాలు ఏ విధంగా పోతున్నాయి? మీ ప్రభుత్వాలకు ఏమైనా డిమాండ్ ప్రతిపాదన పెట్టబోతున్నారా? డిమాండ్ ఇదే సార్. మాకు ఎంతవరకు ఉన్నా కూడా మేము పోరాడుతూనే ఉంటాం. మాకు దీని నుంచి ఏ మారేసేంత వరకు మేము అదే విధంగా పోరాడుతూనే ఉంటాం. మాకు పిల్లల భవిష్యత్తు కావాలి. మాకు ఎలాంటి స్పందన లేదు. గవర్నమెంట్ నుంచి అన్న దాని మీద ఎలాంటి స్పందన లేదు మాకు. సార్, మీ సత్యమణి గారు కోమలత ఉప సర్పంచ్గా కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఒక మహిళకు ఉప సర్పంచ్ దక్కడం పట్ల కావచ్చు, మహిళా ఉప సర్పంచ్లకు గౌరవంతో పాటు గౌరవ వేతనం, దాంతోపాటు ప్రోటోకాల్ విషయంలో కూడా వాళ్ళు ధర్నా చేసారు ఇటీవల ఇందిరా పార్క్ దగ్గర. వీళ్ళ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందంటారా? ఎలాంటి స్పందన లేదండి. ఎంతసేపు ధర్నాలు చేయడమే, ధర్నాలు చేసి లాఠీల పాలు కావడమే కానీ ఎలాంటి స్పందన లేదు. గవర్నమెంట్ ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఒక ముదిరాజు బిడ్డల మీదనే అన్న దాని మీద కాకుండా రాబోయే కాలంలో కూడా అదే ముదిరాజులు తగిన బుద్ధి చెప్తారన్న దాని మీద కోరుకుంటున్నాం. ఎలాంటి స్పందన మాకు లేదు ఇప్పటి వరకు అన్న దాని మీద. ఓ చేప పిల్లలే కానీ ఆగస్టు నడుస్తుంది, ఇంతవరకు ఎలాంటి వాటర్ లేదు, చేప పిల్లలు లేవు, మాకు జరగబోయేటువంటి అభివృద్ధి లేదు. ఓ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు మాకు. అది ఎక్కడ జరగాలనో అక్కడనే జరిగిపోతుంది. ఇక్కడ ఉప సర్పంచ్ గెలిచిన మీ సత్యమణి గారు, ఓకే, మరి గెలిచిన తర్వాత ఇక్కడ మేజర్ సమస్యలు ఎట్లా పరిష్కరించారు? ఓకే సార్, మేజర్ సమస్యలు అన్న దాని మీద అంటే ఒక గ్రామ లెవెల్లో మంచి ఒక కుటుంబ విషయమే కానీ, ప్రతి ఒక్క కుటుంబాలకే కానీ అనుకూలంగా అనువిధానంగా ఉంటాం కాబట్టి వాళ్ళు గెలిపించడం జరిగింది. వాళ్లకు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం. గ్రామ పరిపాలన అనేది ప్రజాపాలనలో మేము మెరుగుగా తిరుగుతాం కాబట్టి ఎంతసేపు మాకు మంచి అవకాశం దక్కిందని కోరుకుంటున్నాం. ఉప సర్పంచులకు గౌరవ వేతనం కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, వారికి చెక్ పవర్ విషయంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందంటారు? ఇప్పుడు పర్లేదు, ప్రాధాన్యత ఉంది. చెక్ పవర్ విషయంలో అన్న దాని మీద ఎలాంటి అవకతవకలు లేకుండా నడుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటిది లేదండి. మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడు కొనసాగుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? సంక్షేమ పథకాలు పేదలకు నిరుపేదలకు ఇక్కడ అందుతున్నాయి అంటారు? సంక్షేమ పథకాలు అనేది ఇప్పటి వరకు అన్నది ఏది ఒక ప్రజాపాలన ఎంతసేపు ఉన్నా ఇళ్లలో కానీ చెత్త, తడి చెత్త, పొడి చెత్త అనేది ఒకటి ఏర్పాటు చేసి ఒక దోమల మందు, ఒక స్ప్రేలు ఇలాంటి అనే దాని మీద ఒక వాటర్ సోర్సు ఇలాంటివి తప్ప ఎలాంటి పనులే కానీ ఎలాంటిది రాలేదండి విలేజ్కి. గత బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు? చాలా తేడా అండి. బీఆర్ఎస్లో అన్నటువంటి మనం అడగకుండా చేసిన పార్టీ బీఆర్ఎస్. ఈ ప్రభుత్వం వచ్చి అనుకోని తనకు నచ్చిన విధానంగా
తనకు మెరుగైన విధానంగా మెదులుకుంటూ పోతున్నారు. ఎవరు అనే దాని మీద పెట్టమనండి. ఫ్రీ బస్సు మనకు అవసరం లేని విషయం. నేను లాస్ అవుతున్నా అంటే నువ్వు ఫ్రీ బస్ మిమ్మల్ని ఎవరు పెట్టారండి? ఇవాళ చూసుకుంటే ఒక లేడీస్ వరకైనా దాని మీద జుట్లు పట్టుకొని తన్నుకునే విధానంగా తీసుకొచ్చినావు నువ్వు. మగవాళ్ళు బస్సు ఎక్కితే కనీసం రెస్పాన్స్ లేకుండా అన్న దాని మీద నిలబడిపోయే పరిస్థితికి వచ్చింది. నేను లాస్ అవుతున్నా అన్న దాని మీద అంటే కోట్ల కొద్ది రూపాయలు నష్టపోయేది మీరే. ఇది తీసుకురమ్మని పెట్టమని ఈ ప్రజలు అడగలేదు కదా మిమ్మల్ని. మీరు తవ్వుకున్న దాంట్లోనే మీరే పడుతున్నారు. అది ఎవరో ఏలెత్తి చూపిస్తున్నారు అనే దాని మీద తప్పు విషయం ఇది. మీరు ఇంకా దాన్ని ఇక మెరుగ్గా అనే దాని మీద ఒక పద్ధతికి దానికి మార్చుకోవాల్సిన విషయం. కనీసం వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు లేకుండా పోయినాయి, వాళ్ళకు ఉన్న లేడీస్కి ఉన్నటువంటి రెస్పాన్స్ లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి. ఇప్పుడు గ్రామాలలో ప్రధానంగా ముదిరాజులు జీవన ప్రమాణాలు, జీవన పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అంటారు? ఓన్లీ కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారా? ఇంకా ప్రత్యామ్నాయ బిజినెస్ వైపు కావచ్చు, ప్రత్యామ్నాయ పరిస్థితుల వైపు ఏమైనా ఆధారపడుతున్నారా? ఇప్పుడు వృత్తి కోల్పోయినప్పుడు ఏ వృత్తికైనా ఏ పనికైనా వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ వృత్తి చేసుకుందామనేటటువంటి విషయంలో ఇక్కడ వాటరు లేదు, ఇచ్చే పిల్లలు లేవు, ఎలాంటి సదుపాయాలు లేవు. లేనప్పుడు పొట్ట చేత పట్టుకొని వలసపోయే విధానంగా దాని మీద రావాల్సి వస్తుంది. అదే నీళ్ళు ఇచ్చి అదే పిల్లలు ఇచ్చి మీరు ఆదుకునే విధానంగా ఉంటే ఏ గూటి పక్షి ఆ గూటిల్లో ఉంటుంది. వలసపోయే ప్రసక్తికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు పదే పదే మేము ఆదుకుంటాం, చేస్తాం, మేము కులవృత్తులను కాపాడుతాం, కులవృత్తులే దేశానికి వెన్నెముక అని చెప్తుంటే వస్తుంది. మరి ఎందుకు ఆ నీటి మీద రాతలాగానే మిగిలిపోతున్నాయి ఏ ప్రభుత్వాలైనా కూడా? ఎందుకు న్యాయం జరగలేకపోతుంది అంటే ఏం చెప్తారు సీనియర్ నాయకుడిగా? ఇప్పుడు ఒకటే అండి, వృత్తి వలసపోయే విధానానికి వస్తే వర్షాలు లేవు. ఇటు ఎప్పుడు ఏంటిది అనేది ఒక రైతులు కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. పడతా 6 పంటలు అన్న దాని మీద అవి ఏది రైతు వేదికలలో చెప్పడమే కానీ, గ్రామ సభలలో చెప్పడమే కానీ, మీరు చేసే పని చేయండి, మీరు నీళ్ళు ఇవ్వండి. ఎంతవరకు ఇస్తే కొంతవరకైనా రైతులు బతకగలుగుతారు. మొత్తానికే ఆయకట్టలో కట్టలు వేసి మీరు బతకండి, మీరు ఇది చేస్తాం, మీరు 6 పంటలే వేసుకోండి అంటే ఎట్లా బతుకుతారు? ఆ 6 పంటలకైనా కొద్ది వాటనైనా కావాల్సిందే కదా. ఈ బోర్లు ఎత్తిపోయే అవకాశాలు వస్తున్నాయి. ఆ రైతులు ఎట్లా బతకాలి? ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులు ఎట్లా బతకాలి? మీ ఇష్టారాజ్యం లెక్కన దాని మీద మీరు ఇట్లా చేయండి, మీరు అట్లా చేయండి అని ఆఫీసర్లను స్పెషల్ పెట్టడమే తప్ప మీరు చేసి ఒరిగింది ఏం లేదు ఇక్కడ. ఫైనల్గా మీ ముదిరాజులకు జరిగే అన్యాయం గురించి, డిమాండ్ల గురించి కావచ్చు, అన్యాయం గురించి కావచ్చు, ప్రభుత్వాలకు మీరు ఏం విన్నపం చేస్తున్నారు? మీ ముదిరాజు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సంఘ మెయిన్ తరపున గవర్నమెంట్ తరపు నుంచి కోరేది ఏంటంటే ముదిరాజు బిడ్డలను ఆదుకోవాలి. వారికి ఎటువంటి సదుపాయాలు ఇంతవరకు లేవు. వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ ఫిషర్ ఫండ్సే కానీ, వాళ్ళకి ఇచ్చే ఆరోగ్య విషయమే కానీ, వాళ్ళకి ఇచ్చే ఒక ఆర్థికమైన విషయంలో కానీ చాలా వరకు ఎలాంటి మనకు స్పందన లేదు. ఇంతకుముందున్న గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగానే మీరు ఇవ్వాలి. అవన్నీ అన్న దాని మీద పక్కన పెట్టేసి వాళ్ళకి ఎలాంటి స్పందన లేదు. మీరు అవన్నీ ఇచ్చిన పథకాలను మొత్తం ఆపుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న దాని మీద మీ ఇష్టారాజ్యం లెక్క చేస్తున్నారు తప్ప ఇక్కడ ఒరిగింది ఏం లేదండి. ప్రభుత్వం కూడా నిన్నగాక మొన్ననే ఇది ప్రమాద బీమా కూడా ప్రకటించింది. మత్స్య కార్మికులకు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ప్రమాదవశాత్తు వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా ఏమైనా అంటే పాక్షికంగా ఏమన్నా వైకల్యం సంబంధించి 2 లక్షలని ప్రకటించింది. అది అమలు అయ్యే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి ఎటువంటి అన్నదాని మీద ఆర్థిక సహాయాలు అన్నదాని మీద వాళ్ళ స్కీమ్లు ఉండేది. ఒక 2 లక్షల స్కీమ్ ఉండేదండి. అకస్మాత్ మరణం అన్నదాని మీద ఉండేది. దాని తరపు నుంచి 5 లక్షలకు చేసిండండి. 5 లక్షల వరకు వచ్చినాయి. ఇప్పుడు 5 లక్షలు కదా 2 లక్షలు ఇచ్చే స్పందన లేదు. అకస్మాత్ మరణం అన్న దాని మీద ఓ చెరులో చేపలకు వెళ్ళి వేటకు వెళ్ళి అక్కడ మరణించిన వారిని తీసుకుపోయి డెత్ సర్టిఫికెట్ల కాడికి వెళ్ళి పెట్టి ఆఫీసులో పెట్టినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు 1 NP కూడా మేము ఆశించింది లేదండి. ఫైనల్గా మీ ప్రభుత్వానికి మీ డిమాండ్లు ఏం తెలియజేస్తారు? కంపల్సరీ అన్న దాని మీద గవర్నమెంటు మీరు ఇంకా కళ్ళు తెరవాలి. ఇది సమం కాదు. మత్స్యకారులను మాత్రం, ఈ ముదిరాజు బిడ్డలను మాత్రం ఎంత
వెనకంజలో తొక్కి పడుతున్నారు తప్ప వాళ్ళు వచ్చే కార్యక్రమంలో వచ్చే విధానంగా వచ్చే ఎన్నికలలో కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు కంపల్సరీ. వాళ్ళని ఆదుకోకపోతే మాత్రం ఈ బీసీ బిడ్డలు ఆగరు. మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్తారండి. ఇక్కడ ముదిరాజు మహాసంఘం దేవరపల్లి మండల అధ్యక్షులు కొనసాగుతున్నారు నర్రా సోమశేఖర్ గారు. ఏదైతే మేము కులవృత్తుల మీద ఆధారపడిపోతాము, బీసీలలో అత్యధిక జనాభా తమాషా ప్రకారం అత్యధిక జనాభా వాటా కలిగిన ముదిరాజులకు గత ప్రభుత్వంలో అంతో ఎంతో న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా మెరుగైనప్పుడు చేపలు పట్టే విషయంలో కావచ్చు, మార్కెటింగ్ చేసే విషయంలో కావచ్చు, ఇన్సూరెన్స్ సదుపాయం విషయంలో కావచ్చు. దాంతోపాటు ముదిరాజులు బీసీడీలో ఉన్నారు, బీసీఏలకు మార్పాలని కూడా వాళ్ళు రిజర్వేషన్లకు కూడా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మా ముదిరాజుల బిడ్డలకు న్యాయం చేయాలని కూడా వారి మాటలోనే తెలియజేస్తున్నారు. మరో అంశంలో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సోమశేఖర్ గారు.